ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం మరి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు కూడా మా కొరకు మీరు ప్రార్థిస్తున్నారని మరి మేము ఆశిస్తూ ఉన్నాము. ఎస్, చూడండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థించడము, ఒకరినొకరు బలపరచుకోవడం, ఒకరిని ఒకరు ఆధ్యాత్మికంగా నడిపించడం, ఇది ఈ అంత్యకాల దినాల్లో చాలా అవసరమై ఉందండి. ప్రాముఖ్యంగా మనం అందరం కలిసి దేవుని మాటలు వినడం. మరి నిశ్చయంగా ఎప్పుడైతే మనం దేవుని మాటలు వింటామో అప్పుడు మనం దీవించబడతాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదామా? సంఖ్యాకాండము 22వ అధ్యాయం 17వ వచనం. నేను నీకు బహుఘనత కలగ చేసేదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. నేను నీకు బహు ఘనతను కలగ చేసేదను అని ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. అవునండి, ఆయన మనకు ఘనతను కలగ చేసే దేవుడై ఉన్నారు. గొప్ప ఘనతను. చూడండి, మనుషుల ద్వారా ఘనతను పొందుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ ఉంటాం కదండి. మనుషులు మెచ్చుకోవాలనో, మనుషులు ఏదో మనల్ని మరి ప్రేమించాలనో ఎన్నో ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఒకటి గమనించారా, ఎప్పుడైనా మనం అనుకున్న ప్రేమను వారి దగ్గర నుంచి మనం పొందుకోలేమండి. లేదా మనం అనుకున్న మరి అది ఏ విషయంలో ఏదైనా కావచ్చు, అది ప్రేమే కావచ్చు, లేకపోతే మెప్పే కావచ్చు, ఘనతే కావచ్చు, అది ఏదైనా అండి, సంతోషమే కావచ్చు. మరి దగ్గర నుంచి మనం అనుకున్నది అనుకున్నట్లుగా పొందుకోలేం. ఎందుకంటే మనుషుల ప్రేమ, మనుషులు మన పైన చూపించే మరి ఆ ఆప్యాయత కావచ్చు, అది ఏదైనా కావచ్చు, ఒక రోజు ఉండి మరో రోజున మన పైన ఉండని ప్రేమగా, ఉండని సమాధానముగా, సంతోషముగా అన్ని చూడగలుగుతూ ఉంటాం. అంటే ఒకసారి అన్నీ మనతో ఉన్నప్పుడు ప్రేమిస్తారు, లేదా ఒకటేసారి మన దగ్గర నుంచి అంతా పోయినప్పుడు, లేదా అంతా మనం కోల్పోయినప్పుడు ఆ ప్రేమ కొదువైపోతూ ఉంటుంది కదా. అందుకేనండి, మనుషులే, దేవుడు దేవుడే. ఈ ఉదయకాల సమయంలో ఎస్, ప్రభు వాగ్దానం చేస్తారు, మాట ఇస్తున్నారు, నీకు గొప్ప ఘనతను కలగ చేస్తానని. ఎస్, ఆయన మాట ఇచ్చారా? మాట ఎన్నటికీ తప్పని దేవుడిగా ఉన్నారు. ఆయన గొప్ప ఘనతను ఖచ్చితంగా నీకు, నీ కుటుంబానికి కలగ చేసే దేవుడై ఉన్నారు. చూడండి, నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు చెదిరిపోయినప్పుడు, చాలా భయంకరమైన పరిస్థితి నువ్వు అనుభవిస్తూ ఉన్నప్పుడు మనుషులు నీ దగ్గర ఎవ్వరూ ఉండరు కదండి. నీ చుట్టూ ఎవరు కూడా మరి ఉండి సహాయకులుగా ఉండేవారు ఎవ్వరు ఉండరు. కానీ దేవుడు ఇదిగో నీ ప్రతి సమయంలో, నీ ప్రతి దాంట్లో నీకు తోడై ఉండి, నీవు పడిపోయిన చోటే నేను నిలబెట్టే దేవుడు, నీ తరఫున యుద్ధము చేసే దేవుడు, నీకు విజయం ఇచ్చే దేవుడు. అది ఏదైనా కానివ్వండి, ప్రతి విషయంలో ఆయన నీ ఎడల గొప్ప కార్యం చేసే దేవుడై ఉన్నారు. నువ్వు పడిపోయావా, ఆ చోటే నిన్ను నిలబెట్టి నీకు ఘనతనిచ్చే దేవుడై ఉన్నారు. అనేకుల ఎదుట తలగా ఉంచే దేవుడై ఉన్నారు. నీవు అనుకోవచ్చు, నా జీవితం అయిపోయింది, లేకపోతే నా కుటుంబ పరిస్థితి అయిపోయింది, ఒకప్పుడు బాగా బ్రతికాను, ఇప్పుడు అంతా కోల్పోయాను. నీవు అనుకున్నట్లుగా నీ జీవితం ఎప్పటికీ అలాగే ఉండదు. నువ్వు ఒకప్పుడు ఎలాంటి చక్కని జీవితం జీవించావో, ఇదిగో అంతకంటే గొప్ప జీవితం, అంతకంటే గొప్ప ఘనత, పేరు, ప్రఖ్యాతిని ఇచ్చే దేవుడై ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు నాకు విలువ లేదు అని. ఎస్, మనుషుల దగ్గర మనకు విలువ లేదండి. కానీ ఒకానొక సమయంలో నీ సమయం రాబోతుంది. దేవుడు నిన్ను హెచ్చించే సమయం రాబోతుంది. దేవుడు నిన్ను ఘనపరిచే సమయం రాబోతుంది. ఆయనను ఎవరు ప్రేమిస్తారో వారిని ఆయన ఘనపరిచే దేవుడై ఉన్నారు. గొప్ప ఘనతను ఆయన ప్రేమించడం మనం నేర్చుకుందామండి. మనుషులను ప్రేమిస్తూ మోసపోయిన జీవితాలు మన జీవితాలు. అందుకని మనుషులే కాదు, కానీ దేవుని ప్రేమించే జీవితాలుగా మన జీవితాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఘనతను మనం చూడగలుగుతాం. అందుకని దేవుని వాక్యంలో సెలవిస్తుంది కదా, నన్ను ప్రేమించేవాడిని నేను ఘనపరుస్తాను. ఎస్, ఆయన ప్రేమించేవాడిని, ఆయన మరి వాడిని ఘనపరిచే దేవుడై ఉన్నారు. ఉదయకాల సమయంలో ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఘనపరచబోతున్నారు. గొప్ప
గొప్ప ఘనతను ప్రభు తీసుకొని రాబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. నీవే అనుకోని ఘనత, నీవే ఊహించని ఘనత నీ కుటుంబము చూడబోతుంది, నువ్వు చూడబోతున్నావు. మిమ్మల్ని చూసి అనేకులు ఆశ్చర్యపోయే విధంగా ప్రభు మిమ్మల్ని ఉంచబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా ఉదయకాల సమయం ప్రార్థిద్దామా? ప్రభుని ప్రేమించడం నేర్చుకుందాం, ప్రభు పైన ఆధారపడడం నేర్చుకుందాం. ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థిద్దామండి. ఆమెన్. మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా బలపరచబడుతున్నాం. అయ్యా నిన్ను ప్రేమించే వారిని ఘనపరిచే దేవుడవై ఉన్నావు. అయ్యా నిన్ను నీకు గొప్ప ఘనతను తీసుకొని వస్తానని ఈ మాట మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తుంది. చాలా బ్లెస్ అవుతున్నామయ్యా. ఎస్, ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం. గొప్ప ఘనతను దయచండి. ఎక్కడైతే ఏ పరిస్థితులు అయితే బిడ్డలు పడిపోయి ఉన్నారో, ఏ విషయంలో బాధపడుతున్నారో, ఏ విషయంలో ఇక నా జీవితం ఇంతనే ఆలోచనతో ఉన్నారో అన్ని విషయాలు కృప చూపించండి. గొప్ప ఘనతను మీరు తీసుకొని రండి. ప్రాముఖ్యంగా నీ పట్ల ఆసక్తి గల వారిని, నేను ప్రేమించే వారిని, అయ్యా ఇదిగో నీ పైన ఆధారపడే వారిని ఎవరిని కూడా వదిలిపెట్టే దేవుడు కాదు కదా. మా ప్రియులందరి జీవితంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని స్థిరపరచమని వేడుకుంటున్నాం. పడిపోయిన చోట నిలబెట్టమని వేడుకుంటున్నాం. గొప్ప చేయమని వేడుకుంటున్నాం. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం క్షేమం కలుగును గాక, గొప్పవారు అగుదురు గాక, దీవించబడుదురు గాక, అద్భుతం జరిగించండి. అలాగనే ప్రభు చేసిన ప్రతి పనులలో ప్రయత్నంలో కృప కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలానే మేము ప్రార్థన చేస్తూ ఉండగా ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. మీ దీవెనల చేత కుమ్మరించండి. అలాగే ప్రభా ఇదిగోండి ప్రభా, ఏ పరిస్థితిలో ఉండి వేదనకి గురి అయి ఉన్నారో, ప్రభా దుఃఖముతో ఉన్నారో, చాలా ఆరాటంతో ఆశ పెట్టుకుని నీ కార్యం కొరకు ఎదురు చూస్తున్నారో అట్టి విషయాల కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తూ అందరినీ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి తాడేపల్లిగూడెం ప్రజలందరికీ గొప్ప శుభవార్త అండి. చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరున్నా మీ అందరికి కూడా గొప్ప శుభవార్త. తాడేపల్లిగూడెంలో ఈ నెల అనగా 4వ మంగళవారం నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగనై ఉందండి. ప్రైజ్ ది లార్డ్. పోయిన నెలలో అక్టోబర్ నెలలో చాలా అద్భుతకరమైన సాక్ష్యాలు విన్నాం. ఎంతోమంది జీవితాలు కట్టబడ్డాయి. ఎంతోమంది జీవితాల్లో గొప్ప కార్యం, తాగు నుంచి భయంకరమైన వ్యసనాల నుంచి ప్రజలు విడుదల పొందుకున్నారు. గొప్ప స్వస్థతలు, విడుదలను జీవితంలో చూశారు. ఎస్, అవే కార్యాలను మీ జీవితంలో కూడా దేవుడు చేయగలిగిన దేవుడై ఉన్నారు. ఈ నెలలో నవంబర్ 25వ తారీఖు ఉదయం 9 గంటలకు జరుగుతున్న ఆరాధనలో మీ చరిత్రను కూడా ప్రభు మార్చనే ఉన్నది. తప్పక పాల్గొనండి. అందరం కలిసి ప్రార్థిద్దాం. ప్రాముఖ్యంగా దైవ సేవకులు, నేను వచ్చిన వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నామండి. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, గర్భఫలం లేకుండా బాధపడుతున్నారా, చాలా వేదనతో ఇబ్బందులకరమైన పరిస్థితుల మధ్యలో కుమిలిపోతూ ఉన్నారా, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులేమో, కానీ ప్రార్థిద్దాము. ప్రార్థనే గొప్ప విజయము. మరి ప్రార్థన చేయబోతున్నాము. రండి, పాల్గొనండి. మీ కుటుంబ చరిత్రను మార్చే ఈ తైలాభిషేక ఆరాధనలో పాల్గొనండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హలో అండి, ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అండి. అద్భుతమైన రీతిలో సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన చాలా అద్భుతకరంగా ప్రతి నెల జరుగుతుందండి. ప్రతి నెల 4వ బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న అమలాపురంలో ఈ ఆరాధన జరుగుతూ ఉంది. అనేక మంది బ్లెస్ అవుతున్నారు. ఎస్, ఈ నెల నవంబర్ 26వ తారీఖు ఉదయం మరి 9 గంటలకు ఈ ఆరాధనలో మీరు కూడా పాల్గొనండి. ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఏ పోరాటాల మధ్యలో ఉన్నా ప్రభువే అన్ని విషయంలో విజయం ఇవ్వబోతున్నారు, తప్పించబోతున్నారు, గొప్ప చేయబోతున్నారు, గొప్ప విడుదల అనుగ్రహించబోతున్నారు. కుటుంబాలతో రండి, దైవ దీవెనలు పొందండి. వచ్చిన వారందరి కొరకు దైవ సేవకులు నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మరి కుటుంబ పరిస్థితులు బాలేని పరిస్థితుల్లో కుటుంబాలు విడిపోయి చెదిరిపోయి చాలా వేదనతో ఉన్నారేమో, కానీ ప్రతి దానికి సమాధానం ప్రార్థనే అండి. ఆమేన్. ప్రార్థన ద్వారా అన్ని విషయాల్లో మనం గొప్ప విజయాన్ని చూడబోతూ ఉన్నాం. పాల్గొనండి, మర్చిపోకండి. నవంబర్ 26వ తారీఖు ఉదయం 9 గంటలకు అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ నందు. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. కాకినాడలో ఈ నెల జరగనై ఉన్న
మరి స్వస్థవుడు తైలాభిషేక ఆరాధన కొరకు మీరు ఎదురు చూస్తున్నారు కదా. మరి మీ అందరికీ గొప్ప శుభవార్త అండి. కాకినాడలో నవంబర్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో ఈ ఆరాధన జరగనై ఉంది. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ దయచేసి గమనించి ఈ ప్రత్యేకింపబడిన ఆరాధనలో పాల్గొనండి. అనేక మంది బ్లెస్ అవుతున్నారు. అనేక మంది జీవితాల్లో గొప్ప కార్యాన్ని ప్రభు జరిగిస్తూ ఉన్నారని, మీ జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నారు. మర్చిపోకండి, నవంబర్ 27వ తారీఖు ఉదయం 9 గంటలకు కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ప్రతి బంధకాలు, ప్రతి పోరాటాలకి, ప్రతి భయంకరమైన పరిస్థితులకు ప్రభువే విడుదలనివ్వబోతూ ఉన్నారండి. మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ప్రభు అద్భుతమైన రీతిలో, అద్భుతమైన శక్తివంతమైన మరి ఆరాధన ద్వారా, వర్తమానము ద్వారా మిమ్మల్ని బలపరిచినై ఉన్నారు. మరి మీ అందరి కొరకు దైవ సేవకులు పాస్టర్ అమ్మతేజ గారు, అలాగే నేను మీ అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతూ ఉన్నాము. తప్పక పాల్గొనండి. అందరం కలిసి ప్రార్థిద్దాం. గొప్ప విజయాన్ని జీవితంలో చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.